వర్షం పడుతుంది మామ రైడ్ లో. హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నంద్యాల టు లే లదాఖ్ సోలో సైకిల్ రైడ్లో మనం ఈరోజు వచ్చేసి డే 6 అన్నమాట. ప్రస్తుతానికి మనం కామారెడ్డి అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అలా అవుతుంది. మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మన సైకిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని మనం అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాము. ఇండియన్ ఫ్లాగ్స్ అయితే ఇరిగిపోయాయి. నేను అవైతే ఇప్పుడైతే ఇంకా అతికిస్తాను పెవిస్టిక్ వేసి. ఓకే గైస్ ఫ్రెండ్స్, మన ఫ్లాగ్స్ అయితే మనం వచ్చే ట్రావెలింగ్లో ఇరిగిపోయాయి అన్నమాట సైకిల్ కింద పడి. నేనైతే మళ్ళీ అతికిస్తున్నా ఫెవికాల్ వేసి. మనం ఫెవికాల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే చాలా డేంజర్ అన్నమాట ఫెవికాల్ అనేది. ఓకే ఓకే గాయ్స్, జై హింద్. ఒక దాబా ఉంది ఇక్కడ, ఒక టీ తాగేసి బయలుదేరుతాము. గాయ్స్, వర్షం అయితే స్టార్ట్ అయింది మన రైడ్లో. ఇది రైడింగ్ చేసేటప్పుడు ఇదే అన్నమాట ఫస్ట్ వర్షం పడడము. నిన్న కూడా లైట్గా పడింది కానీ అప్పుడు మేము రైడ్ చేయలేదు, తింటున్నాము. వర్షం అయితే సాగు కొట్టేటట్టుంది ఈరోజు. చూద్దాం ఎలా అవుతుందో. తోచుకుంటూ వెళ్తున్నాం. గాయ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం అయితే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ ఫారెస్ట్ వచ్చేసి కొంచెం డిస్టెన్స్ ఎక్కువనే ఉంది. నేను మ్యాప్లో చూశాను. ఇది దాటేలోకి ఎంత టైం పడుతుందో ఏమో చూద్దాము. అన్న రవణ్ అయితే ముందెళ్తున్నాడు. వెల్కమ్ టు నిజాం డిస్ట్రిక్ట్. ఫైనల్లీ మనమైతే నిజాం డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది మొత్తం ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ దాటడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. హలో తమ్ముళ్ళు, బాగా ఎంజాయ్ చేస్తారు, అట్టిపనులు తింటారు అందరూ. ఇలా చూస్తానే మా ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తున్నారు, కొత్తిన కొడుకులు అందరూ, మా వాళ్ళు కూడా. గాయ్స్, ఈరోజు రైల్లో అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాం మనం. ఈరోజు టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఆగుతున్నాం టోల్ గేట్ పక్కనే అనమాట. తినేసి ఒక 10 నిమిషాలు అట్లా కూర్చుని ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్తాం మళ్ళీ. గాయ్స్, వర్షం అయితే పడుతుంది. ఇంకా సైడ్కి టీ షాప్ దగ్గర ఆగి ఒక టీ అయితే తాగాము. వర్షం తగ్గాక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. టైం 1:40 అవుతుంది. ఈ కొనలో తిరుగుతున్నాము. తిన్నికి హోటల్స్ దొరకలే. ఇది నేను దూరం నుంచి చూసి హోటల్ దొరికింది లేప అనుకున్నా, కానీ ఇది చెత్తని కాల్చేదనమాట. ఔటర్ రింగ్ రోడ్లు వచ్చినాము. ఇక్కడ అసలు ఒక్క డాబా కానీ హోటల్ కానీ లేదు. ఈ కొండ అవతల సిటీ ఉందన్నమాట. ఈ కిందికి పోయినాక కొంచెం ఏమైనా దాబాస్ ఏమైనా ఉంటాయేమో అనుకుంటున్నా. మ్యాక్సిమం ఉంటే మేలే. ఇక్కడ గణపతులు అయితే డాడీ చేస్తున్నారు.
గైస్ ప్రజెంట్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి నిజామాబాద్ దాటేసి 40 కిలోమీటర్స్ వచ్చాము. మనకైతే కొత్త ఫ్రెండ్ అయితే యాడ్ అయ్యాడు. బ్రదర్ పేరు వచ్చేసి బజీర్. బ్రదర్ సైకిల్ ఇలా ఉందన్నమాట. బ్రదర్ కూడా లదాఖ్ వెళ్తున్నాడు, తెలుగు అబ్బాయే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ముగ్గురం స్టార్ట్ అవుతున్నాం. గైస్ ఇక్కడ ఒక లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే సైకిల్స్ పైన హైవేలో పెట్టేసి ఈ రివర్ లేక్ అయితే దిగామన్నమాట. ఇక్కడ లొకేషన్ చూసుకోండి, వాటర్ ఫాల్స్ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అక్కడ పైనుంచి వాటర్ వస్తున్నాయి, అవి మెనీ వాటర్ ఫాల్స్ లాగా కిందికి దుంకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి రివర్ ఎంత బాగుందో. ట్రావెలింగ్లో ఇలాంటి లొకేషన్లు అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి మామ. మీరు కూడా ట్రావెలింగ్ రండి మామ. ఈరోజు వర్షం సాగు కొట్టేటట్టుంది మామ. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ ఎట్లా ఉందో. వర్షం పడుతుంది మామ రైడ్ లో. నిన్న మొన్నటి లైట్ పడుతున్నాయి, ఈరోజు సాగు పడుతుంది. త్వరగా వెళ్ళిపోవాలా, నా ఫోన్ తడిచిపోతుంది. ఇటనే బ్లాక్ తీసుకుంటా అంటే ఇది వచ్చేసి నిర్మల్కి ఇంకా 10 కిలోమీటర్స్ ఉండగా ఒక టోల్ ప్లాజా వస్తుంది. మన రైడ్లో వచ్చేసి ఇది సెకండ్ టోల్ ప్లాజా. ఈరోజు మనమైతే సక్సెస్ఫుల్లీ క్రాస్ చేయబోతున్నాము. ఇక ముందుకెళ్ళి ఒక పెట్రోల్ పంప్ చూసి నైట్ స్టే చేయాలి. వర్షం పడుతుంది లైట్గా. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది. పెట్రోల్ పంప్లో వర్షం పడితే ఇబ్బందిగా ఉంటుందని మేము ఇక్కడ దాబా దగ్గర అయితే స్టే అడిగినాం అనమాట. ఇక్కడైతే మనకి సైకిల్స్ పెట్టుకోడానికి ఇలా ప్లేస్ ఉంటుంది. అలానే ఇక్కడ మనం మంచాలలో పనుకోవచ్చు నైట్. ఇంకా మనం నిర్మల్కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఇచ్చారనమాట. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఇక్కడ నైట్ ఫుడ్ తినేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాము. వచ్చేసి మేము రోటీ అయితే తింటున్నాము. ఇది వచ్చేసి పప్పు, ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. పప్పు కన్నా ఎగ్ కర్రీ ఎక్కువ, కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారు. తీసుకోవచ్చు. నిర్మల్ దగ్గర అయితే వర్షం అయితే భారీగా పడుతుంది. ఇంకా పెట్రోల్ పంప్కి వెళ్ళలేక మేమైతే ఇక్కడ దాబా దగ్గర అయితే స్టే చేస్తున్నాము. సైకిల్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇప్పుడే తిన్నామన్నమాట రోటీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. వర్షం అయితే చాలా ఫాస్ట్గా పడుతుంది ఇక్కడ. గుడ్ నైట్ గైస్ అందరికీ.